సహోదరి రోజా ఎవరి పేరు కలిగిన సహోదరి? రోజా ఎవరు? ప్రభుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరుకు తగినట్టు నీ జీవితంలో ఆ సంతోషము, ఆ ఫ్రెష్నెస్, ఆ బలము, ఆ ఆశీర్వాదము, ఆ పేరు ఎంతో చక్కగా ఉంటుంది. కానీ పేరుకు తగిన ఆత్మీయ జీవితం లేదు. నీ బ్రతుకులో ఎటువంటి మార్పు లేదు. నువ్వు చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నావు, పడిపోతున్నావు. అనేక సందర్భాల్లో నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావు. ఎటు చూసినా ఆత్మీయత నెమ్మది లేదు. ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబపరంగా అన్ని విషయాల్లో కృంగిన అనుభవం. నేను దేవునితో గడపలేకపోతున్నా, నేను మంచి ఆత్మీయురాలుగా ఉండలేకపోతున్నాను ఒక ఫీలింగ్ నీకు. రెండోదిగా ఇంట్లో నా పరిస్థితులన్నీ, నీ కుటుంబ జీవితంలో నా ప్రతి శ్రమ నేను వెంటాడుతుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తావు కానీ నిర్లిప్తంగా ఉండాలి కదా, వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్తున్నావు, వస్తున్నావు. కానీ ప్రభు ఈరోజు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీ పేరు పెట్టి ఆయన కనికరము నీపై చూపడానికి ఇష్టపడుతున్నాడు. లైవ్ చూస్తుంటే యూట్యూబ్లో ఉన్న, జూమ్లో ఉన్న, ఒకవేళ వెంటనే నువ్వు కాంటాక్ట్ అవ్వు. ఇప్పుడే మేము ప్రార్థిస్తుండగానే దేవుని యొక్క సమాధానం నీపై దిగుతున్నది. డే 19న రోజా అని మమ్మీ నాకు నేమ్ కాలింగ్ చేశారు. అప్పుడు నేనా కాదా అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను 50 days ఫాస్టింగ్ ఉన్నాను, ప్రేయర్లో ఉన్నాను, లైవ్ ఫాలో అవుతున్నాను. అయితే నేను అనుకున్నాను, ఎంతో వేల మంది లైవ్ చూస్తారు కదా, నన్ను పిలుస్తాడా దేవుడు, నన్ను చూస్తారా, మమ్మీకి నేను ఎవరో తెలీదు, ఇదేంటి నన్ను పిలిచి దేవుడు మాట్లాడతారా అన్న ఆలోచన నాకు ఉండే. అయితే ఇదేంటి సడన్గా నేను ఆరాధనలో ఏకీభవిస్తున్నప్పుడు ఫస్ట్ నేమ్ కాలింగ్ రోజా అని నా పేరు పిలిచారనమాట. అప్పటికి కూడా నేనా కాదా అన్న ఆలోచన అయితే నాకు ఉండే. అయినా నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు లైవ్లో ఇక్కడ ఉన్న ఒక ఆమె వచ్చింది, రోజా అని. అయితే ఇదేంటి తనేనేమో అనేసి నేను అనుకున్నా. కానీ మమ్మీ స్పెసిఫిక్గా నా వయసుతో సహా మెన్షన్ చేసి చెప్పారు. తిని కాదు, తినతో పాటు ఒక సహోదరి ఉంది, తనకి 28 నుండి 30 years మధ్యలో ఉంటుంది తన్ని అని స్పెసిఫిక్గా నేమ్ కాలింగ్ చేశారనమాట. నిజంగా నేను అప్పుడు లైవ్లో నుండి జూమ్లోకి వద్దాం అనుకుని యాడ్ చేశాను. కానీ తర్వాత నేను నాది చూపించాను, కానీ ఇక్కడ టైం అయిపోవడం వల్ల తీసుకోలేదన్నమాట. కానీ నిజంగా నేను ఒకటే అనుకున్నా, ఏ పాటి దాన్నయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఎక్కడ బెల్లంపల్లి, ఎక్కడ వైజాగ్ ప్రాంతం, నేను ప్రేయర్ చేయడం ఏంటి, మమ్మీ ద్వారా ఇలాగా దేవుడు ఇలాగ నా గురించి మాట్లాడడం ఏంటి అనేసి నేను అసలు షాక్ అయిపోయాను అనమాట. రోజా నువ్వు ఆత్మీయ జీవితంలో వెనకపడిపోయావు, నువ్వు ఎన్నోసార్లు వాగ్దానం నువ్వు తీసుకున్నావు, కానీ మరలా నువ్వు వెనక స్పెసిఫిక్గా నేనేంటి అనేది బయోడేటా మొత్తం చెప్పేశారు మమ్మీ. నిజంగా నేను అసలు చాలా షాక్ అనమాట. నిజంగా ఈమెకి ప్రే చేస్తున్నప్పుడు నేను త్వరగా రాలేకపోయానని అక్కడ నేను ఏకీభవించినప్పుడు నాలోంచి ఏదో ఒకటి బయటకు వెళ్ళిపోయినట్టు నేను గమనించానమాట. నిజంగా అప్పటి నుండి నిజంగా దేవుడు నా మీద సమాధానము, కనికరము, క్షమాపణ చూపిస్తున్నాడు. నిజంగా ఆ సమాధానాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను ఇప్పుడు కూడా నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎంతగానో. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.